ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి దీపావళి విశిష్టత ఏంటి? ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి దీపావళి రాబోతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రత్యేకించి విశిష్టత ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఆ రోజు ఏం చేయాలి, ఏ తిథి, ఏ వారం, ఏ నక్షత్రం రోజు వస్తుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం ఉమాగారు. నమస్తే నాగరాజ్ గారు. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి దీపావళిని మనం జరుపుకుంటున్నాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే చాలా విశిష్టమైనది అని చెప్పి ఆ విశిష్టత ఏంటి, ఏ రోజు, ఏ తిథి, ఏ నక్షత్రం రోజు వస్తుంది, జనరల్గా దాన్ని ఏ విధంగా జరుపుకోవాలి? దీపావళి అమావాస్య అనేటువంటిది అక్టోబర్ 20వ తారీఖున హస్తా నక్షత్రంలో రావడం జరుగుతోంది. హస్తా నక్షత్రము అనేటువంటిది వినాయకుడికి సంబంధించిన నక్షత్రము. దీపావళి అమావాస్య లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజు. ఏ ఇంట్లోనైనా ఐశ్వర్యం పట్టాలి అంటే లక్ష్మీ మరియు గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా కావాలి. ఈ అక్టోబర్ 20వ తారీఖున సాయంత్రం వేళ మీరు ఎలాంటి సంబరాలు జరుపుకున్నా పర్వాలేదు, జరుపుకోకపోయినా పర్వాలేదు, ఇంట్లో మాత్రం లక్ష్మీ పూజ అనేటువంటిది తప్పకుండా ఆచరించండి. అసలు లక్ష్మీ పూజ అనేటువంటిది ఏ విధంగా చేయొచ్చు, అమ్మవారి యొక్క పూజలో భాగంగా ఇంకా ఏమేమి ఆ రోజు చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితాలు ఉంటాయో అని చెప్పుకుంటే కనుక అండి, ఆ రోజు సాయంత్రం వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత, చంద్రోదయం అయిన తర్వాత లక్ష్మీదేవి యొక్క వెండి విగ్రహం కానీ మట్టి విగ్రహం కానీ చిత్రపటం వద్ద కానివ్వండి ఒక తెల్లని వస్త్రము వేసి, శక్తి ఉన్న వాళ్ళైతే చిల్లర పైసలు అంటే రాగి కాయిన్స్ కానీ అవి కానీ అమ్మవారికి సంకేతంగా వేసి, లేదా బియ్యం అయినా పర్వాలేదు, ధాన్యమైనా పర్వాలేదు, ఉప్పు అయినా పర్వాలేదు వేసి అమ్మవారికి గోధుమ పిండితో ఒక ప్రమిదను తయారు చేసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద తయారు చేసి ఆవు నేతితో దీపం వెలిగించండి. అదే కాకుండా దక్షిణావృత శంఖము అని కూడా చెప్పబడి ఉంది నాగరాజు గారు. దక్షిణావృతము అని అంటే దాన్ని చూడడానికి అది కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఆ దక్షిణావృత శంఖం ఎక్కడైతే ఉంటుందో అమ్మవారు అక్కడ కొలువై ఉంటుంది. దక్షిణావృత శంఖాన్ని ఎలా ఆరాధన చేయాలి? ఆ రోజున అమావాస్య రోజున ఖచ్చితంగా దక్షిణావృత శంఖాన్ని వెండి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ బోర్లించకూడదు, ఇలా తిప్పి పెట్టాలి. అంటే అది ఖాళీగా ఉండేటువంటి గ్యాప్ పైకి ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. అలా దక్షిణావృత శంఖాన్ని అమ్మవారి వద్ద పెట్టి గోమతి చక్రములు అని ఉంటాయి. గోమతి నదిలో జన్మించినటువంటి ఆ చక్రములండి. అవి దేనికోసము అంటే మన ఇంట్లో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగిస్తాయి. ఇంట్లో చిన్నపిల్లలకి బాల అరిష్ట దోషాలు ఉంటాయండి, వాటిని తొలగిస్తాయి. ఇంట్లో యజమానికి ఆపదలు కానీ ప్రమాదాలు కానీ రాకుండా అమ్మవారికి గోమతి చక్రంలో పూజించడం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ గవ్వలు అని కొన్ని ఉంటాయండి. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారి యొక్క శక్తిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ రోజునే ఎందుకు చేయాలి? అమావాస్య రోజు సాయంత్రం వేళ కానీ అర్ధరాత్రి 12 గంటలకి కానీ లక్ష్మీదేవి ప్రసన్నమయ్యేటువంటి సమయం అది. ఆ సమయంలో లక్ష్మీ పూజ చేసి అమ్మవారికి పచ్చి ఆవు పాలు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత తేనె నైవేద్యంగా పెట్టాలి. పటికీ బెల్లము పాలు కలిపి పెడితే ఇంకా విశేషంగా సిద్ధిస్తుంది. అయితే అమ్మవారికి బెల్లపు పాయసం కానీ ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇదే కాకుండా అమ్మవారిని ఏ పుష్పాలతో పూజించాలి? తామర పువ్వులంటే నీలోత్ఫలము, నీలపు కలువ పువ్వులతో పూజించినట్లయితే అమ్మవారి యొక్క ప్రసన్నత వెంటనే కలుగుతుంది. కదంబ పుష్పాలు, మల్లె పువ్వులు, గులాబీ, చామంతి అమ్మవారికి మహా ఇష్టమైనటువంటి పుష్పాలు ఇవన్నీ కూడా, వాటితో పూజించాలి. ఇంట్లో పూజ చేసేటువంటి యజమానితో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో పూజ చేయాలి. అప్పుడే అమ్మవారు సిద్ధిస్తుంది. ఏదో చెయ్యాలి గబగబా అర్ధరాత్రి నిద్ర వస్తుందని చేస్తే ఏమాత్రమూ ఫలితం ఉండదు. తప్పకుండా ఆనందంతో మీకున్నటువంటి కోరికను అమ్మవారి దగ్గర పెట్టండి. మీరు ఏది అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి భావనతో చేయండి, జరుగుతుంది. ఇదే కాకుండా ఏకాక్షి నారికేళము అని ఒకటి ఉంటుందండి. జనరల్గా కొబ్బరికాయ మనం పీచు తీస్తే కనుక వెనకాల 3 కళ్ళులా మనకి కనబడతాయి. అలా కాకుండా కొన్ని చాలా రేర్గా దొరుకుతుంది. ఆ కొబ్బరికాయకి మాత్రమే వెనకాల ఒకటి మాత్రమే ఉంటుంది కన్ను. దాన్నే ఏకాక్షి నారికేళము అంటారు. అది సాక్షాత్తు భగవత్ స్వరూపము. ఖచ్చితంగా ఏకాక్షి నారికేళాన్ని పద్మము వేసుకుని ఇంట్లో ముగ్గు దొరికితే అది మీ అదృష్టం అండి. పద్మము వేసుకుని మధ్యలో ఏకాక్షి నారికేళం పెట్టుకుని ఆ ఏకాక్షి నారికేళమే అమ్మవారి యొక్క స్వరూపంగా పూజించాలి.
ఎప్పుడైతే ఆ ఏకాక్షి నారికేలాన్ని పూజిస్తారో అలా 3 రోజులు పూజించాలండి. 3 రోజులు పూజించిన తర్వాత ఏకాక్షి నారికేలాన్ని మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో కానీ లేదా ఇంట్లోనే పగలగొట్టి దాన్ని భోజన పదార్థాల్లో వినియోగించుకోవాలి. ఇది ఐశ్వర్యం పట్టడానికి గొప్పగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏమిటి అంటే అదే రోజున దీపావళి అమావాస్య రోజు రాత్రి లేదా సాయంత్రము ఉదయం అయినా పర్వాలా, ఎవరైతే నరదృష్టితో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరైతే శత్రుబాధలతో చాలా సతమతం అవుతున్నారో వాళ్ళు మరీ ముఖ్యంగా ఇంట్లో వనదుర్గ అమ్మవారికి సంబంధించిన హోమం చేయించండి. ఆ రోజుతో మీరు పడేటువంటి శత్రుబాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి. శత్రువులందరూ కూడా నాశనం అవుతారు. లేకపోతే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారో మీకు తెలియనటువంటి ప్రత్యక్ష పరోక్ష శత్రువులు అందరూ కూడా వెంటనే వెళ్ళిపోతారు. ఇదే కాకుండా చాలామంది జాతకాల్లో కళత్ర దోషాలు ఉంటాయండి. marital లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు marital లైఫ్లో ప్రాబ్లమ్స్ కోసం ఇక్కడ మాట్లాడాలి అంటే అధిపతి శుక్రుడు అవుతారు. ఇక్కడ లక్ష్మీదేవికి, శుక్రుడికి అధిపతి లక్ష్మీదేవి. సో దీపావళి అమావాస్య రోజు రాత్రి ఎవరైతే లక్ష్మీ పూజ చేసి లక్ష్మీ హోమము కానీ ఇంట్లో చేయిస్తారో వాళ్ళ ఇంటిల్లపాది ఐశ్వర్యము అనేటువంటిది ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో సంబంధాలు కూడా అన్నీ చాలా బాగుంటాయి. ఒకవేళ మేము హోమం చేయించలేము అనుకుంటే పసుపు కొమ్ములు దొరుకుతాయి కదండి, ఆ పసుపు కొమ్ములు 216 కొమ్ములు పసుపు దారంతో దండగా కట్టి మహాలక్ష్మీదేవి యొక్క ఆలయంలో దండగా వేయండి. మీ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి బాండింగ్ పెరుగుతుంది. మాంగళ్య దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి. మరీ ముఖ్యంగా నాగరాజు గారు ప్రస్తుతము గురుబలము లేక శుక్రబలము లేక ఇబ్బంది పడేటువంటి రాశులైనటువంటి కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, ధనస్సు రాశి, ఎందుకంటే గురుడు ఇక్కడి నుంచి వీక్ అవుతున్నారు వీళ్ళకి, కుంభరాశి, మేషరాశి, వృషభ రాశి, వీళ్ళందరూ కూడా మనీ అనేటువంటిది రావడానికి, డబ్బులు బ్లాకేజెస్ అనేటువంటివి పోవడానికి మళ్ళా ఇలాంటి దీపావళి అమావాస్య ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజు ఈ గురుబలం తగ్గినటువంటి రోజుల్లో ఎప్పుడూ రాదండి. సో అలా గురుబలం పెరగడానికై 18వ తారీఖున గురుడు వీక్ అవుతున్నారు కాబట్టి 20వ తారీఖున దీపావళి అమావాస్య రోజు శనగలు కేజింపావు దానంగా ఇవ్వడం కానీ, అమ్మవారికి మహాలక్ష్మీదేవికి నానపెట్టి ఉడకబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా పెట్టడం కానీ, ఎందుకు మనలో ఉండేటువంటి ఆ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించడానికి ఆ రోజున మనం ప్రత్యేకంగా చేసుకునేవన్నీ కూడా గురుబలాన్ని పెంచుతాయి. సో తప్పకుండా ఆచరించాలి. ఏమే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.